హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఎండు చేపల పులుసు అయితే కాస్తున్నానండి. ఈరోజు ఎండు చేపలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని శుభ్రంగా కడుక్కొని వండించుకున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు అండి. నూనె తాగిపోయింది. ఎండు చేపలు వేసుకుందాం. ఎండు చేపలు వేసుకొని తీసేసుకుందాం పక్క. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు మగ్గిందని చూద్దామండి. కొంచెం అయితే మగ్గినాయి. మనకి టమాటాలు వేసుకుందాం. కొంచెం పసుపు, సాల్ట్ వేసుకుందాం. తొందరగా మగ్గుతాయి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుందామండి. టమాటాలు కూడా మనకు మగ్గుతాయి. మా నాన్నకి ఎండు చేపలన్నా, రొయ్యలన్నా చాలా ఇష్టమండి. ఇంకా మేము సంతకి వెళ్తే మా నాన్న అమ్మ రొయ్య పట్టుతే, రొయ్యలతే, అలాగే ఎండు చేపలు కూడా బాగుంటుంది అని కూడా అండి. మా నాన్న గురించి నేను ప్రత్యేకంగా పట్టించుకొచ్చేదాన్ని అండి తేరపల్లి సంతలోను. ఇప్పుడు ఈ కూర వండేటప్పుడు కూడా మా నాన్న అయితే గుర్తుకొస్తున్నాడండి. చాలా ఇష్టమండి ఎండు చేపలన్నా, రొయ్యలన్నా. రొయ్య పట్టు పులుసు ఉంటుంది కదండి, అది కూడా మా నాన్న చాలా ఇష్టము. చివరిగా మా నాన్న పచ్చి రొయ్యలు, గోంగూర వండుకురామ్మా అన్నాడండి నన్ను. ఇంకా వాళ్ళకి అడిగాక టైఫాయిడ్ జ్వరం వచ్చేసింది మా నాన్నకి. ఇంకా కూర నేను వండి పెట్టలేకపోయింది మా నాన్న. టైఫాయిడ్ జ్వరం కదా, గోంగూర తినకూడదు అని చెప్పారండి. ఇంకా అందుకని నేనైతే వండి పెట్టలేదు మా నాన్నకి. మా నాన్నకైతే ఎండు చేపల కూర చాలా ఇష్టమండి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు మగ్గుకొని మనకి కారం వేసుకుందాం.
వదినా మంచినీళ్ళు తీసుకురమ్మ కూరలో పట్టండి. ఎండు చేపల పులుసు అయిందో లేదో చూద్దామండి. అయిపోయిందండి. ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయ తీసుకున్నానండి. మాకు నిమ్మకాయలు దొరుకుతాయి కదండి, ఇంకా అందుకని నేను నిమ్మకాయ పెట్టుకుంటున్నాను. లేని వాళ్ళు చింతపండు పులుసు పోసుకోవచ్చు. అయిపోయిందండి. ఎండు చేపల పులుసు చాలా బాగుందండి, సూపర్ ఉంది. చిప్స్ చూడండి, చూస్తుంటే నన్ను నోరూరు పాని కదండి. చిప్స్ చెప్తున్నారండి. మా మేనగోడలు వాళ్ళ అమ్మాయి ఫంక్షన్ అండి ఈరోజు. వంటలు అయితే చాలా బాగా చేశారండి. ఇంకా చిప్స్ అయితే చూడడానికి చాలా బాగున్నాయి. నేను వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్. నూనెలో వేయగానే అవి పైకి తేలిపోతున్నాయండి చిప్స్. తినడానికి కూడా చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా బూరెలు అయితే వండుతున్నారండి. ఇగోండి బూరెలు. బూరెలు అయితే చాలా గుండ్రంగా అయితే వేసారండి. తినడానికి కూడా, చూడడానికి ఏంటంటే తినడానికి కూడా చాలా బాగున్నాయి బూరెలు. నాకైతే చాలా బాగా నచ్చినాయండి బూరెలు. చాలా గుల్లగా అయితే వచ్చినాయి. తర్వాత చికెన్ లివర్స్ ఫ్రై అండి, అవి ఫ్రై చేస్తున్నారండి. ఫ్రై కూడా చాలా బాగుంది.